పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. ఆ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. లోక్సభ ఎన్నికల వరకు సీఎం రేవంత్ ను పీసీసీ చీఫ్ గా కొనసాగిస్తామని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించడం, ఇక పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతారని సీఎం రేవంత్ కూడా ఇటీవల చెప్పడంతో త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఇక త్వరలో రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల ఉన్నందున కొత్త పీసీసీ చీఫ్ ను నియమించాల్సి ఉందని, అందుకోసం హైకమాండ్ కూడా కసరత్తు ప్రారంభించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పోస్టును దక్కించుకునేందుకు పలువురు నేతలు, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి ద్వారా ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొనసాగడంతోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఏదో ఒక సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వవచ్చనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతుంది. అయితే రెడ్డి సామాజిక వర్గం నేతలు కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ పోస్టును పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆశిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తానంటే తాను రేసులో ఉండనని, కానీ ఓసీ కోటాలో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే తాను పోటీలో ఉంటానని ఆయన ఇప్పటికే పలుసార్లు చెప్పారు. ఇక ఇదే సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. ఇక ఈయన మంత్రి పదవిపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతుండటంతో రాజగోపాల్ కు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యమేనా అనే చర్చ పార్టీలో జరుగుతుంది. ఒకవేళ మంత్రి పదవి సాధ్యం కాని పక్షంలో పీసీసీ చీఫ్ పోస్టు అడిగే అవకాశం లేకపోలేదని రాజగోపాల్ అనుచరులు చెబుతున్నారు. పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. ఆ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. లోక్సభ ఎన్నికల వరకే సీఎం రేవంత్ ను పీసీసీ చీఫ్ గా కొనసాగిస్తామని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించడం, ఇక పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతారని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల చెప్పడంతో త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని పార్టీలో ప్రచారం జరుగుతుంది. త్వరలో రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ను నియమించాల్సి ఉందని, అందుకోసం హైకమాండ్ కూడా కసరత్తు ప్రారంభించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పోస్టును దక్కించుకునేందుకు పలువురు నేతలు, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీఎం గా రేవంత్ రెడ్డి కొనసాగుతుండటంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలో ఏదో ఒక సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వవచ్చనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతుంది. అయితే రెడ్డి సామాజిక వర్గం నేతలు కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ పోస్టును పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆశిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తారంటే తాను రేసులో ఉండనని, కానీ ఓసీ కోటాలో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే తాను పోటీలో ఉంటానని ఆయన ఇప్పటికే పలుసార్లు చెప్పారు. ఇక ఇదే సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. ఈయన మంత్రి పదవిపైన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతుండటంతో రాజగోపాల్ కు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యమేనా అనే చర్చ పార్టీలో జరుగుతుంది. ఒకవేళ మంత్రి పదవి సాధ్యం కాని పక్షంలో పీసీసీ చీఫ్ పోస్టును అడిగే అవకాశం లేకపోలేదని రాజగోపాల్ అనుచరులు చెబుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ తన లాబింగ్ ను ప్రారంభించారు. ఇన్నాళ్ళు నేతలంతా సైలెంట్ గా ఉన్నారు. సైలెంట్ గా ఉండడానికి కారణాలను కనుక మనం చూసినట్లయితే పార్లమెంట్ ఎన్నికల వరకు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కొనసాగుతారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డిని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నుంచి మార్చి మరొకరికి ఇస్తామంటూ అధిష్టానం చాలా స్పష్టంగా చెప్పింది. అందులో భాగంగానే ఒకసారిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం నేతల ప్రయత్నాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగే లాబింగ్ మరోసారి ప్రారంభమైంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన సచివాలయానికి వచ్చి ఇక పాలనపైనే నా దృష్టి అంతా ఉంటుందని చెప్పారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి కాబట్టి పాలనపైనే నా దృష్టి అంతా అంటూ ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో నేతలంతా కూడా పిసిసి పదవి కోసం లాబింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేయాలని కోరుతున్నారు. అక్కడ సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డికే శివకుమార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కర్ణాటకలో ఉన్నారు. అదే ఫార్ములాను ఇక్కడ కూడా అప్లై చేయాలి, అదే ఫార్ములాను ఇక్కడ కూడా కొనసాగించాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటున్నారు కాబట్టి నేను డిప్యూటీ సీఎం గా ఉన్నాను, నాకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇవ్వాలని బట్టి విక్రమార్క కోరుతున్నారు. ఒకవేళ మాదిగ సామాజిక వర్గానికి, ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే నాకు ఇవ్వాలంటూ సంపత్ కుమార్ ఆయన ఏఐసిసి నాయకుడిగా ఉన్నారు. ఇటీవల నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశించారు. అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుద్ధగిస్తే ఆయన కూరుకున్నారు కాబట్టి ఆయన కూడా పదవి ఆశిస్తున్నారు. ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి ఉంటే రేవంత్ రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం గా ఉన్నారు కాబట్టి బీసీ సామాజిక వర్గం నుండి పిసిసి పదవి ఇవ్వాల్సి ఉంటే దానికోసం మధుయాస్కి గౌడ్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ ఈ ముగ్గురు గట్టిగా పోటీ పడుతున్నారు. ఇందులో మధుయాస్కి గౌడ్ రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరుంది, అదేవిధంగా నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు కాబట్టి ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఇటీవల ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. అంజన్ కుమార్ యాదవ్ గతంలో ఎంపీగా చేశారు, ఆయన కుమారునికి ఇటీవల రాజ్యసభ పదవి ఇచ్చారు కాబట్టి ఈ ముగ్గురు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ ఉన్నారు. షబ్బీర్ అలీ కామారెడ్డి ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశాన్ని రేవంత్ రెడ్డి కోసం వదులుకున్నారు. ఆయన పార్టీకి చాలా సఖ్యతగా ఉంటారు, పార్టీలో అందరితో సఖ్యతగా ఉంటారు కాబట్టి ఆయన కూడా మైనార్టీ కోటలో ఆయన పిసిసి అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి జగ్గారెడ్డి, ఆయన ఇటీవల సంగారెడ్డిలో ఓడిపోయారు కాబట్టి జగ్గారెడ్డి ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వకుంటే తనకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలి, బీసీ సామాజిక వర్గానికి ఇస్తే తాను పదవి వదులుకుంటానంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన సీరియస్ గా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మునుగోడు నుంచి గెలిచారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి, భువనగిరిలో ఆయన సీరియస్ గా ప్రయత్నాలు చేశారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపినంత ఆయన తన భుజస్కంధాల పైన వేసుకున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే ఆయన మంత్రి పదవి కోసం చాలా సీరియస్ గా లాబింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మంత్రి పదవి కాకుంటే తనకే పిసిసి అధ్యక్ష పదవి కావాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారు. ఇలా ముఖ్యమైన నాయకులందరూ ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. వీరందరూ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ద్వారా తమ లాబింగ్ ను ముమ్మరం చేశారు. సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి తన లాబింగ్ తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరికి కాంగ్రెస్ అధిష్టానం మా పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వబోతుంది ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి దాదాపుగా బీసీ సామాజిక వర్గానికే పిసిసి అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ పిసిసి అధ్యక్ష పదవి ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే మధుయాస్కి గౌడ్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే మధుయాస్కి గౌడ్ కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ గా ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఉన్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితంగా పేరుంది. ఇప్పటికి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి చాలా లాయలిస్ట్ గా ఉన్నారు కాబట్టి ఆయనకే మధుయాస్కి గౌడ్కే పిసిసి అధ్యక్ష పదవి ఎక్కువగా దక్కే అవకాశం ఉందనే ఒక ప్రచారం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎలా ముందుకు పోతుంది చూడాల్సి ఉంటుంది. ఎవరిని పిసిసి అధ్యక్ష పదవి పెట్టినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవారిని, ఆయనతో కలిసి పనిచేసేవారిని, ఎందుకంటే ముఖ్యమంత్రి అదేవిధంగా పిసిసి అధ్యక్ష పదవులు ఈ రెండు కూడా జోడెద్దుల్లాగా పోవాల్సి ఉంటుంది. జోడెద్దుల్లాగా ముందుకు పోతేనే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ముందుకు సాగుతుంది. అట్ ది సేమ్ టైం పార్టీ కూడా బలంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది. కాబట్టి దీనికోసం అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. త్వరలోనే పిసిసి అధ్యక్ష పదవిని ప్రకటిస్తే అది ఎవరికి ప్రకటిస్తారు ఏంటనేది చూడాల్సి ఉంటుంది. నేతలైతే తన లాబింగ్ ని ముమ్మరం చేస్తున్నారు, అధిష్టానం దృష్టిలో పడేందుకు ఆరాట పడుతున్నారు. కాబట్టి తమకు వస్తుందంటే ధీమాతో అయితే ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ సుధాకర్.